నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి ప్రారంభం అయింది. దానికి సంబంధించి త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ప్రతి పార్టీ కీలకమైనటువంటి అడుగులు ముందుకు వేస్తుంది. ఇట్లాంటి క్రమంలో అభ్యర్థుల ప్రకటనపై కూడా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ లిస్టుల మీద లిస్టులు రిలీజ్ చేస్తుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పొత్తులో భాగంగా 2 పార్టీలు కలిసి అభ్యర్థులను ప్రకటించారు కొంతమంది. ఇంకా కొంత పెండింగ్ ఉంది. ఇట్లాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా మేము వామపక్షాలతో పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నాం అని ప్రకటించింది. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామంగానే రాష్ట్రంలో చూడాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫ్లెక్సీల పేచీ ఎక్కువైంది రాష్ట్రంలో. దానికి ప్రధానమైనటువంటి కారణం తాజాగా జరిగినటువంటి ఒక ఘటన చెప్తా. గుంటూరులో ఏదైతే హోర్డింగ్స్లో అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని తొలగించి ఆ స్థానంలో వైఎస్ఆర్‌సీపీ ఫ్లెక్సీలు రావటం, ఇది పెద్ద వివాదంగా మారింది. దానికి సంబంధించి ఇరు వర్గాలు దాడి చేసుకునేంత పరిస్థితి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వారిని అరెస్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని పిఎస్కి తీసుకువెళ్లారు. వారి మీదే దురుసుగా ప్రవర్తించారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఇలాంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే నడుస్తుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులను ప్రకటించినటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఎవరికైతే టికెట్ వచ్చిందో వారు సంబరాలు చేసుకోవడం కామన్. ఇందులో కొంతమంది తొలిసారి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో అక్కడ కూడా అదే పరిస్థితి అంటే చాలా చోట్ల ర్యాలీలను అడ్డుకోవడం, ఆ ఫ్లెక్సీల్ని చింపివేయటం, దానికి సంబంధించి పోలీసులకి చెబితే కనీసం పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులకే వత్తాసు పలుకుతున్నారు అనేది టీడీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో మేము కూడా చూస్తూ ఊరుకోం. తప్పు చేసిన వారిని శిక్షించకుండా మీరు మమ్మల్ని వేధించడం అనేది కరెక్ట్ కాదనేది తెలుగుదేశం అలాగే జనసేన ఆరోపిస్తున్నటువంటి మాట. ఇట్లాంటి క్రమంలో పోలీసులకు కూడా ఇది ఒక ఛాలెంజ్గా మారింది. తాజాగా జరిగినటువంటి ఘటన గుంటూరులో జరిగింది. అది ఒక గుంటూరుకే పరిమితం కాలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఫ్లెక్సీలు చింపివేయటం, ఆ ప్లేస్లో వెంటనే వైఎస్ఆర్‌సీపీ ఫ్లెక్సీలు పెట్టడం, ఇదేంటని అడిగితే వారి మీద దాడి చేయటం, దాడి చేసిన వారిని శిక్షించకుండా, వారిని అదుపులో తీసుకోకుండా ప్రశ్నించిన వారిని ఎందుకు ఇలా చేశారని అడిగిన తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళటం, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రాష్ట్రంలో.